హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రభాకర్ని. ఈరోజు మనము ఇంట్లోనే సింపుల్గా క్రిస్పీగా పానీపూరి ప్లస్ దానికి చాట్ మసాలా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము. దీనికి వచ్చేసి నేను ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మీడియం సైజు 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ 2 మీడియం సైజు ఆలుగడ్డ వచ్చేసి మంచిగా ఉడకబెట్టుకొని సాల్ట్ వేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ముందు రోజే నానబెట్టుకున్నటువంటి మన ఎండు బఠానీలు ప్లస్ కాబోలి శనగలు ఇవి అదొక కప్పు ఇదొక కప్పు స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని కాబోలి శనగలు ప్లస్ కొన్ని బఠానీలు పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక చెంచా ఆవాలు వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసాను. ఈ రెండు మంచిగా వేయించుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పచ్చిగా దంచి పెట్టుకున్నది. ఇది మంచిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి మనకు మంచిగా వేగింది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నప్పుడు టమాటాలు వేస్తున్నాను. ఇవి మంచిగా పచ్చి టమాటాలు మంచిగా వేయించుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టమాటా ఉల్లిపాయ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఆలు స్మాష్ చేసి పెట్టుకుని వేస్తున్నాను. ఇందులోనే మనము బఠానీ ఇంకా కాబూలి శనగలు స్మాష్ చేస్తున్నాను. ఇవి రెండు కొద్దిగా మంచిగా వేయించుకోవాలి. దీంట్లో 1 2 స్పూన్ జీలకర్ర పొడి వేసాను. కొద్దిగా ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా కారపొడి వేసాను. ఇంకా 1 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము బఠానీలో ఉడకబెట్టుకున్నటువంటి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని కొద్దిగా మంచిగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే దీనికి ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే మన పానీపూరిలోకి స్టఫ్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను
పూరీల కోసం అని చెప్పేసి ఒక గ్లాసు బొంబాయి రవ్వ, అదేవిధంగా ఒక గ్లాసు మైదా పిండి తీసుకొని ఒక దగ్గర అర్ధ గంట నుంచి 30 గంట ముందు కలుపుకొని మంచిగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా మంచిగా మెత్తగా కలిపి పెట్టుకుంటే మనకు పూరీలు ఫ్లఫీగా వస్తాయి, మంచిగా పొంగుతాయి పూరీలు. ఇలా మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న పూరీలుగా చేసుకోవడం ఎలాగో చూడండి. మీరు కూడా అలాగే తయారు చేసుకోండి. ఇలా పూరీలాగా రుద్దుకున్న తర్వాత ఏదన్నా మూత తీసుకొని మంచిగా మనం పూరీల సైజులో కట్ చేసుకోవాలి వీటిని. ఇలా ఇదంతా సైడ్ అంతా మళ్ళీ తీసేసుకొని అదే చూడు ఫ్రెండ్స్, ఇలా ఉన్నటువంటి పిండిని అంతటిని ఇలా పూరీలుగా చేసుకోవాలి. ఇలా పూరీలో చేసుకున్న తర్వాత వీటిని నూనె పెట్టుకొని వేయించుకోవాలి, ఒక్కొక్కటి వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా ఒక్కొక్క పూరి వేసుకొని కాసేపు దాన్ని అలా అదం పెట్టుకుంటే మన పూరీలు పొంగినట్టు పొంగుతాయి మంచిగా. చూడండి, ఆ విధంగా అన్ని పూరీలు ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని రెండు పక్కల చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూసారా మన పూరీలు ఎంత చక్కగా పొంగుతున్నాయో. నూనె బాగా వేడెక్కినప్పుడు కొద్దిగా నూనె మంటని మీడియం సైజ్కి అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా కాల్చుకోవాలి. లేదంటే ఒక పక్క కాలితే ఒక పక్క మాడిపోతాయి అన్నమాట. ఇదే విధంగా అన్ని పూరీల్ని మంచిగా కాల్చుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన పూరీలు ఎంత చక్కగా పొంగాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ సెండ్ చేయండి. ఇప్పుడు మనము పానీ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, పానీకి వచ్చేసి కొద్దిగా అర్ధ కట్ట కొత్తిమీర, ఇంకా పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, చిన్న అల్లం ముక్క ఒకటి వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నాము, మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా గ్రైండ్ చేసి పెట్టేశాను. ఇంకా దీంట్లో చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జు కొద్దిగా యాడ్ చేసుకున్నాము. మీకు ఒకసారి రుచిగా చూసుకొని పులుపు ఎక్కువ తినేంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో 1 టీ స్పూన్, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేద్దాము. కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేశాను. ఇందులో ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒకసారి మళ్ళీ రుచి చెక్ చేసుకొని సాల్ట్ కొద్దిగా తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే రుచికి సరిపడా చూసుకొని మీరు కూడా సాల్ట్ యాడ్ చేసుకొని కావాలంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టుకొని ఇలా పానీపూరీలో మంచిగా ఉల్లిపాయలు మసాలా అంతా స్టఫ్ చేసుకొని పానీలో ముంచుకొని తింటే
సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ముంచుకున్నాను. Yummy. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.